నెల్లూరుకు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యం కాదన్నారు. గతంలో ట్రంక్ రోడ్డుపై ట్రాఫిక్ ఉండేదని, మినీ బైపాస్ ఏర్పాటు తర్వాత ట్రంక్ రోడ్లో ట్రాఫిక్ తగ్గిందని చెప్పారు. త్వరలో 4 లైన్ల బైపాస్ రోడ్డును 6 లైన్లు చేస్తున్నామని చెప్పారు. రూరల్, సిటీలో హైవే పైన 2 అండర్ పాస్లు రాబోతున్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకి 2,000 కోట్లకు పైగా నిధులు కావాలన్నారు. ప్రస్తుత ఆర్థిక స్థితిలో అంత కేటాయించే పరిస్థితి లేదని చెప్పారు. తమ అజెండాలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేదని క్లారిటీ ఇచ్చారు. జనాభా పెరిగి ఇబ్బందులు వస్తే ఓఆర్ఆర్ గురించి ఆలోచిస్తామని స్పష్టం చేశారు. రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాన్, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితుల్లో అవసరం లేదు. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరు 2గా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు.